కౌలుకి పండిస్తున్నటువంటి కోకో రైతు ఒక ఆయన పరిచయం అవ్వడం జరిగిందని మనకు రీసెంట్గా కన్సల్ట్ అయ్యారు. ఆయన మనం కోకో తోటల గురించి పూర్తిగా చెప్పిన తర్వాత ఆయన మనల్ని అడిగినటువంటి మొదటి ప్రశ్న, మేము కౌలుకి చేస్తున్నామండి, మరి మీరు చెప్పినంత పెట్టుబడి మేము పెడితే మాకు ఏ విధంగా వర్కౌట్ అవుతుందనేసి ప్రశ్నించడం జరిగింది. కౌలు కట్టుకోవాలి కదా అనేసి ప్రశ్నించడం జరిగింది. అసలు మనం కౌలు కట్టాలి అంటే పంట పండాలి. ఇవాళ పంట పండాలంటే యావత్ ప్రపంచంలో మీరు ఎంత అనాలిసిస్ చేసినా మనం ఇచ్చేటటువంటి బలమైన ఆహారం ఎక్కడా కూడా దొరకదు. దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇవాళ మనం చేస్తున్నటువంటి మొత్తం వ్యవసాయ విధానంలో 100కి 90 మంది కౌలుదారు వ్యవసాయదారులు. ఖచ్చితంగా దిగుబడి వస్తే మాత్రమే వాళ్ళు ఎదరగలగలిగినటువంటి సందర్భం ఉండే కౌలు రైతులు మాత్రమే వీరంతా కూడా. కాబట్టి ఈ కౌలు రైతు మరింత జాగ్రత్తగా వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెడుతున్నటువంటి ప్రతి పెట్టుబడి కూడా, ప్రతి రూపాయి పెట్టుబడి కూడా 10,000 రూపాయలు అయితే తిరిగి రావాల్సి ఉంది. మరి అటువంటి సందర్భంలో బలమైనటువంటి ఆహార పదార్థాలను ఈ మొక్కలకు అందించినప్పుడు మాత్రమే బలమైనటువంటి బరువైనటువంటి దిగుబడిని మనం సొంతం చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే ఈ కౌలుదారు వ్యవసాయం కొనసాగుతుందనేసి ఈ కౌలుకి చేసేటటువంటి కోకో రైతులందరికీ కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను.